ఒకప్పుడు పర్వతాలతో చుట్టుముట్టిన ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే 24 ఏళ్ల యువకుడు ఉండేవాడు. బయటికి చూస్తే అతను సాధారణంగానే కనిపించేవాడు. కాని అతని మనసులో మాత్రం ఎప్పుడూ భారీ ఆలోచనలు తిరుగుతూనే ఉండేవి. అతని తలలో ఎన్నో ఆలోచనలు వచ్చిపోయేవి. గతం గురించి బాధ, భవిష్యత్తు గురించి భయం. రోజంతా ఆలోచనలు ఆగేవి కాదు. ఎంత ప్రయత్నించినా మనసు ప్రశాంతంగా ఉండేది కాదు. నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు. చిరునవ్వు తగ్గిపోయింది. ఎవరితో చెప్పాలో కూడా అతనికి అర్థం కాలేదు. రాత్రిళ్ళు అతను బయట కూర్చుని పర్వతాలను చూసేవాడు. ఈ కొండలు ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటాయి? నా మనసు ఇలా ఎందుకు ఉండదు అని ఆలోచించేవాడు. కుటుంబం కూడా అతని బాధను గుర్తించేది. కాని ఎవరూ సహాయం చేయలేకపోయారు. రమేష్ కూడా ఏం కావాలో అర్థం కాక ఇబ్బంది పడేవాడు. ఒకరోజు ప్రయాణికుల నుండి రమేష్ ఒక దూర గ్రామం గురించి విన్నాడు. ఆ గ్రామంలో ఒక జ్ఞానవంతుడైన పెద్ద మనిషి ఉంటాడట. ఒకప్పుడు అతను నగరంలో ప్రసిద్ధ మనోవైద్యుడు. ఎంతో మందికి సహాయం చేసి తరువాత శాంతి కోసం పర్వతాల మధ్యనున్న నివసించడానికి వచ్చాడట. ఇప్పుడు అతను ప్రశాంతంగా ప్రకృతిలో జీవిస్తూ అవసరం ఉన్నవారికి మాత్రమే సలహా ఇస్తాడు. రమేష్ హృదయంలో ఆశ పుట్టింది. తనకు శాంతి దొరకాలంటే ఆయన్ని ఖచ్చితంగా కలవాలని రమేష్ నిర్ణయించుకున్నాడు. ఒక ఉదయం ఒక చిన్న సంచి తీసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. చాలా రోజులు నడిచాడు. అడవులు దాటాడు. చిన్న చిన్న పల్లెటూళ్లు దాటాడు. కష్టమైన మనశ్శాంతి కోసం అతను ఆగకుండా ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఏదైనా మార్పు కావాలంటే ఆయన్ని తప్పక కలవాలి అని రమేష్ నిర్ణయించుకున్నాడు. ఆఖరికి రమేష్ ఆ పర్వత గ్రామానికి చేరుకున్నాడు. పచ్చదనం, చల్లని గాలి, పక్షుల స్వరాలు, అద్భుతమైన ప్రశాంతత. కొన్ని రోజుల తర్వాత గ్రామం చివర్లో పూలతో నిండిన చిన్న ఇల్లు ఉంది. ఆ ఇంటి ఎదుట పెద్ద మనిషి కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చున్నాడు. రమేష్ నెమ్మదిగా ఆయన దగ్గరకు వెళ్లి అన్నాడు, తాతయ్య, నా మనసు చాలా ఆలోచనలతో నిండిపోయింది. శాంతి కోసం చాలా రోజులుగా బాధపడుతున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి. పెద్ద మనిషి చిరునవ్వు చిందించి చెప్పారు, శాంతి కోసం వచ్చావా? అయితే రా, నీకు ఒక చిన్న పని ఇస్తాను అన్నాడు. ఆయన ఇంట్లోకి తీసుకెళ్లి ఒక గాజు గ్లాసును నీటితో నిండుగా నింపాడు. నీరు అంచు వరకు నిండి ఉంది. కొంచెం కదిలినా చిందిపోతుంది. ఆ గ్లాస్ను రమేష్కు ఇచ్చి ఇలా అన్నాడు, ఈ గ్లాస్తో గ్రామం చివరికి వెళ్లి తిరిగిరా. కానీ చాలా జాగ్రత్త. ఒక్క చుక్క నీరు కూడా కింద పడకూడదు. రమేష్ ఆశ్చర్యపోయినా గౌరవంతో పని అంగీకరించాడు. రమేష్ చాలా జాగ్రత్తగా గ్లాస్ పట్టుకుని నడవడం మొదలుపెట్టాడు. పిల్లలు ఆడుకుంటున్నారు. పెద్దలు పనులు చేస్తున్నారు. దుకాణదారులు అరుస్తున్నారు. కుక్కలు మొరుగుతున్నాయి. సాధారణంగా రమేష్ ఇవన్నీ చూసేవాడు. కాని ఇప్పుడు అతని చూపు మొత్తం నీటి గ్లాస్ మీదే ఉంది. అతను మెల్లగా, అడుగు అడుగు జాగ్రత్తగా నడిచాడు. చుట్టూ ఎంత శబ్దం ఉన్నా అతను పట్టించుకోలేదు. ఎవరూ అతన్ని తప్పు పట్టలేదు. అందరూ అతను నేర్చుకుంటున్న విషయం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నారు. అతను కాసేపు నడిచి చివరికి తిరిగి వచ్చాడు. తాతయ్య, ఒక్క చుక్క కూడా జారలేదు అని రమేష్ అన్నాడు. పెద్ద మనిషి తల ఊపి ప్రశాంతంగా అడిగాడు, నడుస్తూ పిల్లలు ఆడుకున్నారని చూశావా? కుక్కలు మొరుగుతున్నది విన్నావా? దుకాణదారులు అరుస్తున్నారు అని గమనించావా? రమేష్ ఆశ్చర్యంతో, లేదు తాతయ్య, ఏమీ వినలేదు, చూడలేదు. నా దృష్టి మొత్తం గ్లాస్ మీదే ఉంది అన్నాడు. ముసలాయన నవ్వుతూ అన్నాడు, అదే రహస్యం రమేష్ అన్నాడు. మనసు ప్రస్తుత క్షణంలో ఉంటే గతం బాధ పెట్టదు.
భవిష్యత్తు భయపెట్టదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు గ్లాస్పై దృష్టి పెట్టినప్పుడు నీ మనసు పూర్తిగా నిశ్శబ్దమైంది. అదే నిజమైన శాంతి. శాంతి బయట దొరికేది కాదు, అది నీ లోపలే ఉంది. ఈ మాటలు విని రమేష్ హృదయం వెలిగిపోయింది. ముసలాయన అతని భుజంపై చెయ్యి వేసి అన్నాడు, ఎప్పుడు మనసు వేరే ఆలోచనలకు పోతే ఈ క్షణంలోకి తెచ్చుకో. అప్పుడే జీవితం అందంగా ఉంటుంది. రమేష్ నమస్కరించి, తాతయ్యా, ఇప్పుడు అర్థమైంది. శాంతి ఎక్కడో దూరంలో లేదు, నా లోపలే ఉంది అన్నాడు. ముసలాయన సంతోషంగా నవ్వాడు. సూర్యుడు అస్తమించే సమయం. ఆకాశం బంగారు రంగుతో నిండిపోయింది. రమేష్ ఆ దృశ్యాన్ని చూస్తూ చాలా రోజుల తర్వాత నిజమైన శాంతిని అనుభవించాడు. పల్లెటూరు నుంచి బయటకి నడుస్తూ రమేష్ ముందులా లేడు. అతని నడక సులభంగా ఉంది. మనసు నిశ్శబ్దంగా ఉంది. పక్షులు చేస్తున్న శబ్దం, గాలిలో ఉండే వాసన, చెట్ల ఆకుల చప్పుడు, ఇవన్నీ మొదటిసారి చాలా స్పష్టంగా వినిపించాయి. ప్రతి క్షణం అందంగా అనిపించింది. ప్రతి క్షణం శాంతితో నిండింది. ఆ రోజు నుంచి ఎప్పుడు రమేష్కి ఆందోళన వచ్చినా ఆ నీటి గ్లాస్ గుర్తుకొచ్చేది. అప్పుడే తన మనసును ప్రస్తుత క్షణంలోకి తీసుకువచ్చి తిరిగి శాంతి పొందేవాడు. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనందరికీ శాంతి కావాలి. కొన్నిసార్లు చిన్న కథే పెద్ద మార్పు తీసుకువస్తుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో మంచి కథలతో త్వరలో కలుద్దాం. తర్వాతి కథలో కొత్త ఆలోచనలతో, కొత్త పాఠాలతో. అప్పటి వరకు ప్రశాంతంగా ఉండండి, సంతోషంగా ఉండండి.